ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎందుకంత మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎంఫసైజ్ చేస్తాం? వై ఇస్ ఇట్ బెటర్ దెన్ రెగ్యులర్ రిఫైన్డ్ ఆయిల్? మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటున్నాము, బట్ దెన్ ఫ్యూ రీసెర్చ్ పేపర్స్ హ్యావ్ సెడ్ దట్ యూ షుడ్ యూజ్ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. So cold press oils is not bleached. So when it's not bleached, there is more saturation. So only cold press oils వాడిన వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. So that's what we are seeing. So if you are using in moderation, అంటే అప్పుడప్పుడు bleached oils, అప్పుడప్పుడు you are doing cold press oils, then the cholesterol is regulating well. సో దానివల్ల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని మనం ఎంఫసైజ్ చేయాలి. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఇస్ గుడ్, ఎందుకంటే మనం తక్కువ టెంపరేచర్లో ఇట్స్ ప్రెస్సింగ్ ద ఆయిల్ సీడ్స్. సో తక్కువ టెంపరేచర్లో ప్రెస్ చేసినప్పుడు ఆయిల్ ఆక్సిడైజ్ అవ్వదు. సో అది, సో దాన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ బదులు, సో ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఆలివ్ ఆయిల్. ఫస్ట్ ప్రెస్ చేసిన ఆలివ్ ఆయిల్ మీకు గ్రీన్ కలర్గా ఉంటుంది. సో దాట్ కంటైన్స్ హై అమౌంట్ ఆఫ్ ఒమేగా 3 మోనో అన్సాచురేషన్ ఎక్కువ ఉంటుంది. దాన్ని పోగా వర్జిన్ ఆయిల్ ఉంటుంది, అది కొంచెం బ్రౌన్గా ఉంటుంది. నెక్స్ట్ ఈస్ పోమేస్ ఆయిల్, అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో దట్ ఈస్ బ్లీచ్డ్. సో దిర్ ఇస్ మోర్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ద కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. యువర్ ఒమేగా 3s ఆర్ యువర్ ఒమేగా 6s ఆర్ మోర్. అది దానివల్ల ఐ థింక్. అండ్ ఆల్సో మనం మీరు అన్నట్టుగా కొంచెం ఆయిల్ వాడితే కూడా మనకి ఎంతో ఎఫెక్ట్ వస్తుంది. అంటే మనం మామూలుగా కూరల్లో వేసే ఆయిల్స్, ఎక్కువ రిఫైన్డ్ ఆయిల్స్లో వీటన్నిటిలో కూడా వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్కువ ఆయిల్ వాడాల్సి వస్తుంది, రైట్? సో అండ్ ఆబ్వియస్లీ ఆయిల్ క్వశ్చన్ మనం కంటిన్యూ చేస్తూ, ఆలివ్ ఆయిల్, కెనోలా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇలా రకరకాల గ్రౌండ్ నట్ ఆయిల్, వీటిల్లో సెసమీ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇవన్నీ కూడా కుకింగ్కి వాడుతున్నారు ఇప్పుడు, వైడ్ రేంజ్. సో టాప్ 3 ఆయిల్స్ ఏమిటి ఫ్రమ్ హెల్త్ పర్స్పెక్టివ్? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఇది చాలా మంది క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతారు నన్ను. ఇది ఏంటంటే ఆయిల్స్లో ఒకటి ఉంటుందండి, ప్రతి ఆయిల్కి ఒకటి దే సంథింగ్ కాల్డ్ ఏ స్మోకింగ్ పాయింట్. సో స్మోకింగ్ పాయింట్ అనేది ఎక్కువ దేనికి ఉంటుందో అది మనం ఫ్రైయింగ్కి వాడుకోవచ్చు. మన అన్ని ఆయిల్స్లో కంటే స్మోకింగ్ పాయింట్ పీనట్ ఆయిల్కి ఎక్కువగా ఉంటుంది. సో పీనట్ ఆయిల్ అనేది మనం ఫ్రైయింగ్కి వాడుకోవచ్చు. కానీ స్మెల్ దానిలోనే ఉంటుంది ఎక్కువ. ఎస్, బట్ దాని స్మోకింగ్ పాయింట్ హై ఉంది కాబట్టి అది ఎంత టెంపరేచర్ మన ఇండియన్ కుకింగ్కి హై టెంపరేచర్ పెట్టినా కానీ అది ఆక్సిడైజ్ అవ్వదు. సో యూ హ్యావ్ టు సీ దట్ ద ఆయిల్ దట్ యూర్ యూజింగ్ షుడ్ నాట్ బి ఆక్సిడైజ్డ్. గ్రేట్, సో దట్ ఈస్ ద బెంచ్ మార్క్. సో మనం అది చూసుకొని తినాలి. ఇప్పుడు అందరు ఆలివ్ ఆయిల్ వాడండి అంటారు, బట్ ఆలివ్ ఆయిల్ ఇండియన్ కుకింగ్కి ఇట్స్ నాట్ గుడ్ బికాస్ ద స్మోకింగ్ పాయింట్ ఇస్ వెరీ వెరీ లో. సో ఇటాలియన్ కుకింగ్కి దానికి మైల్డ్ సాటేయింగ్కి దానికి మాత్రం వాడతారు, సాటేయింగ్ లేదు రాగా వాడతారు. 1 teaspoon ఆఫ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూ కెన్ పుట్ ఇట్ ఆన్ యువర్ సాలెడ్. లేకపోతే 1 teaspoon ఆఫ్ ఆలివ్ ఆయిల్ అండ్ 1 teaspoon ఆఫ్ వెనిగర్ మనం షేక్ చేసేసి సాలెడ్ మీద వేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో గుడ్. పోమేస్ ఆయిల్ అనేది స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. దాట్ యూ కెన్ యూస్ ఫర్ ఇండియన్ కుకింగ్. అంటే అది లైటర్ ఆలివ్ ఆయిల్ దాట్ యూ కెన్ యూస్. కోకోనట్ ఆయిల్ వాడచ్చు. మీరు ఎక్కడి నుంచి వస్తారు? సో ఇఫ్ యూర్ ఇన్ ద నార్త్, మోస్ట్లీ పీపుల్ యూజ్ మస్టర్డ్ ఆయిల్ దేర్ మోర్ బికాస్ దే బాడీ రిక్వైర్ మోర్ హీట్ బికాస్ టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి. సో లోకల్గా మనకి ఏది అవైలబుల్, previously ancestors what they have been using, that we can use. Rice bran oil చాలా మంచిదంటారు, is it right? See, again, we just spoke about this. Each oil lo there is a ratio of unsaturated olive fatty acids. Okay, ఆ unsaturated fatty acids ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్లో ఉన్న అన్సాచురేషన్ మనకి సన్ఫ్లవర్ ఆయిల్లో ఉండదు, కొన్ని మిస్సింగ్ ఉంటాయి. సో మనకి బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అంటే యూ కెన్ యూస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ డిఫరెంట్ వీక్. కరెక్ట్. So balance it out. It is no more than what kind of oil we are using. For me, what matters is how much you are using. అది కరెక్టే, అది మీరు అనేది రైటే. అంటే టిపికల్గా మనం ఒక యావరేజ్ ఇంట్లో చూస్తే, ఒక తెలుగింట్లో ఒక పప్పు, దానిలో తాలింపు, కొంతమంది నేతి తాలింపు పెడతారు, కొంతమంది నూనెతోనే పెడతారు. అలాగే ఒక వేపుడు ఉంటుంది, ఏదో ఒక వేపుడు కూర ఉంటుంది, ఇంకొకటి కొంచెం గ్రేవీ కూర ఉంటుంది, ఒక పచ్చడి ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే దేనికి ఏ ఆయిల్ వాడాలని ఇప్పుడు అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి 2-3 ఆయిల్స్ని కాంబినేషన్గా వాడితే బెటర్ అని. కాంబినేషన్ అంటే డోంట్ మిక్స్ ఇట్, అంటే అదే విడివిడిగా 15 days ఒకటి వాడితే 15 days ఇంకొకటి అలాగంటున్నారు. అలా అంటున్నారు. అది ఆల్టర్నేట్ చేసుకుంటూ పోతే మంచిది అంటున్నారు. ఎస్, మనకి బాడీలో రిక్వైర్డ్ అన్సాచురేషన్ అంతా వస్తుంది, గుడ్ అన్సాచురేషన్ వస్తుంది మన బాడీలో. రైట్.